మనం మార్కెట్లో చాలా ఏఐ టూల్స్ని చూసే ఉంటాం, దాంట్లో వీడియోస్ని జనరేట్ చేసే ఉంటాం. కానీ అవి అన్లిమిటెడ్ అని చెప్తారు, కానీ అన్లిమిటెడ్ అయితే రావు. ఎందుకంటే మనం ఏదైనా వీడియో జనరేట్ చేసినప్పుడు కొంత లిమిట్ అయితే చూపిస్తుంది, లేదంటే క్రెడిట్స్ అని అడుగుతుంది. ఇలా చాలా ఇష్యూస్ అయితే ఉన్నాయి. అండ్ ఇంకొకటి, మనం పేడ్ కూడా తీసుకోవాల్సి ఉంటుంది. మనం అన్లిమిటెడ్గా వీడియోస్ని జనరేట్ చేసుకోవడానికి అసలు ఉండదు. లైక్ మనము గ్రోక్లో చూసుకోవచ్చు, అలాగే ఫ్లోలో చూసుకోవచ్చు. వీడియోస్ని జనరేట్ చేసినప్పుడు మనకు కొంత లిమిట్ వరకు అయితే మనం దాంట్లో జనరేట్ చేసుకోవడానికి ఉంటుంది, అన్లిమిటెడ్ మాత్రం లేదు. సో ఇప్పుడు నేను ఏదైతే చెప్తున్నానో ఈ టూల్ వచ్చేసి మీరు అన్లిమిటెడ్గా యూజ్ చేసుకోవచ్చు. అన్లిమిటెడ్గా వీడియోస్ కావచ్చు, ఇమేజెస్ కావచ్చు, ఏవైనా సరే మీరు అన్లిమిటెడ్గా యూజ్ చేసుకోవచ్చు. ఈ టూల్ వచ్చేసి ఇంతవరకు ఎవరికైతే తెలీదు. సో ఇప్పుడు నేను ఈ టూల్ గురించి అయితే చెప్పుకున్నాను. దానికన్నా ముందు మన ఛానల్ కొంచెం సపోర్ట్ చేసి కొంచెం సబ్స్క్రైబ్ అయితే చేసుకోండి. ఇలాంటి చాలా వీడియోస్ అయితే చాలా రాబోతున్నాయి. సో ఈ టూల్ గురించి మీరు చేసుకోవాలంటే జస్ట్ వీడియోని ఎండ్ వరకు చూడండి. మొత్తంగా నేను ఇప్పుడు నా ల్యాప్టాప్ స్క్రీన్ పై చూపిస్తాను, అకౌంట్ చూసి మీరు కూడా ఫాలో అయిపోండి. సో ఫ్రెండ్స్, ఈ టూల్ లింక్ వచ్చేసి డిస్క్రిప్షన్లో ఇస్తాను, దాని నుంచి వచ్చేసేయండి. లేదంటే డైరెక్ట్ మీరు గూగుల్లో సెర్చ్ చేసినా వచ్చేసింది అనమాట. ఓకే, ఇది చూడండి, స్టార్ట్ అని కనిపిస్తుంది, దానిపై క్లిక్ చేసేసేయండి. ఇక్కడ కంటిన్యూ విత్ గూగుల్ అని ఉంది, దానిపై క్లిక్ చేసేసేయండి. అంటే మీ గూగుల్ అకౌంట్తో దీంట్లో సైన్ అప్ ప్రాసెస్ అనేది చేసేసేయండి. అలాగే యూజర్ నేమ్ అడుగుతుంది, యూజర్ నేమ్ ఇచ్చేసి దీంట్లో మొత్తం కూడా కంప్లీట్ చేసేసేయండి. అంటే ఇక్కడ చూడండి, ఏంటి మనకు మొత్తం హోమ్ పేజ్ అనమాట. ఇప్పుడు దీంట్లోనే ఇక్కడ శాంపుల్స్ అనేవి ఉన్నాయి, చూడండి ఒకసారి. ఇవన్నీ శాంపుల్స్ అని ఆల్రెడీ క్రియేట్ చేసినవి. మీరు కావాలంటే వీటిని మీరు మళ్ళీ రీక్రియేట్గా చేసుకోవడానికి ఆప్షన్ ఇక్కడ ఉంటుంది. అయితే ఇది మనకు ఫ్రీ టూల్ అనమాట. దీంట్లో మీకు వేరే టూల్స్ లాగా లిమిట్ అయితే ఏముండదు, అలాగే క్రెడిట్స్ అయితే ఏం యూజ్ చేయాల్సిన అవసరం అయితే లేదనమాట. ఓకే, ఇక్కడ ట్రెండింగ్ అనే ఆప్షన్ ఉంది కదా, దానిపై క్లిక్ చేశారంటే ఇవన్నీ కూడా వచ్చేస్తాయి అనమాట. అండ్ నెక్స్ట్ ఇక్కడ క్రియేట్ అని ఉంది లెఫ్ట్ సైడ్లోనే, దానిపై క్లిక్ చేసేసేయండి. ఇప్పుడు ఇది ఎంత సూపర్గా ఉండబోతుందంటే, జస్ట్ మీరు పైన ఎంటర్ చేస్తే సరిపోతుంది. ఇమీడియట్గా మీ కింద మీకు ఆ ఇమేజెస్ అయితే ఏవైతే ఉంటాయో అవి జనరేట్ అని అయిపోతాయి అనమాట. ఓకే, ఇక్కడ చూడండి, జస్ట్ నేను ఇక్కడ టైప్ చేస్తున్నాను, ఇక్కడ జస్ట్ టైప్ చేస్తున్నాను అంతే. ఇక్కడ చూడండి, నాకు జస్ట్ ఇమీడియట్గా ఇన్స్టెంట్గా మనకు ఇమేజెస్ మీకు ఏది కావాలంటే అది ఏం చేంజ్ చేస్తే అది మీకు ఆ ఇమేజ్లో యాడ్ అవుతుంది అనమాట. ఓకే, ఫర్ ఎగ్జాంపుల్ చూడండి, ఇక్కడ నేను జస్ట్ వైట్ లైన్ అని పెట్టాను అంతే. నాకు ఇక్కడ మంచి మనకి ఇమేజ్ అయితే జనరేట్ చేసి ఇచ్చింది. ఆ క్వాలిటీ కూడా మీరు ఒకసారి చెక్ చేసుకోవచ్చు. ఓకే, నేను ఇప్పుడు స్నోలో ఉండాలి అనేసి కూడా నేను ఇక్కడ ఇచ్చేస్తున్నాను. ఇమీడియట్గా మీకు అక్కడనే స్నోలో కూడా ఇక్కడ జనరేట్ చేసి ఇచ్చింది. చూడండి ఎంత సూపర్గా ఉంటుందంటే ఈ టూల్ మీకు ఇష్టం ఉన్నట్లు మీరు ఇక్కడ జనరేట్ చేసుకోవచ్చు. ఇక్కడ మీరు ఫర్ ఎగ్జాంపుల్ నేను ఇక్కడ వేరే అయితే నేను ఇచ్చేస్తున్నాను. ఇక్కడ చూడండి, మనకి ఏదైతే ఇమేజ్ రేషియో ఉంటుందో అది మనం ఇష్టం వచ్చింది ఇక్కడ మనం ఇచ్చుకోవచ్చు అనమాట, నో ప్రాబ్లం. ఓకే, ఇక్కడ చూడండి మనకు ఎంత మంచిగా వచ్చింది అనేది కూడా మీరు ఇక్కడ చెక్ చేసుకోవచ్చు. ఈ క్వాలిటీ కూడా చెక్ చేయండి, ఎంత మనకైతే క్వాలిటీ కూడా ఏ మాత్రం కాంప్రమైజ్ అయితే కాదు, సూపర్గా అయితే జనరేట్ చేసి ఇస్తుంది. ఇది మనకు ఈ టూల్ అనమాట. ఇక మీ సైడ్లో ఒకసారి చూసినట్లయితే ఆ స్టైల్స్ అనేవి ఉన్నాయి. మీకు దేనిపై క్లిక్ చేస్తే ఆ స్టైల్ అనేది ఇక్కడ చేంజ్ అవుతూ ఉంటుంది అన్నమాట. ఓకే, దీంట్లో మాత్రం మీరు ఏం క్రియేట్ చేసుకోవాలంటే అది క్రియేట్ చేసుకోవచ్చు. అది కూడా ఓన్లీ మీరు జస్ట్ చిన్నగా ఇట్లా ఇచ్చేస్తాను అనమాట. ఓకే, ఇక్కడ చూడండి, ఇట్లా ఫీమేల్ వెనకాల లైన్ కానీ ఇలా అవన్నీ కూడా ఇక్కడ సైడ్లో ఉంటాయి. మీకు ఎఫెక్ట్స్ కావచ్చు, లేదంటే అవన్నీ కూడా కావచ్చు, అవన్నీ జస్ట్ దానిపై క్లిక్ చేస్తే సరిపోతుంది ఇన్స్టెంట్గా. ఇక్కడ చూడండి, ఒక వెరైటీగా ఇక్కడ క్రియేట్ చేసి అది ఇచ్చేసింది. ఇట్లా మనకి ఏదంటే అది జస్ట్ మనం సైడ్లో ఒక దాన్ని క్లిక్ చేస్తే సరిపోతుంది. మనం ఏదైతే క్రియేట్ చేసిన ఇమేజ్లో అవన్నీ కూడా యాడ్ అవుతూనే ఉంటాయి అన్నమాట. ఇక్కడ స్టైల్స్ చాలా ఉన్నాయి చూడండి. ఓకే, అండ్ నెక్స్ట్ ఏంటి, మనకు ఇప్పుడు దీన్ని డౌన్లోడ్ అనేది చేసుకోవచ్చు. మంచి క్వాలిటీలోనే దీంట్లో డౌన్లోడ్ అనేది అవుతుంది. సో మీరు డౌన్లోడ్ అనేది చేసేసుకోవచ్చు ఇలా. అండ్ నెక్స్ట్ ఇంకొకటి, ఇక్కడ నేను ChatGPT అయితే ఓపెన్ చేశాను. ఇక్కడ నేను ఇమేజ్ ప్రాంప్ట్ కూడా ఇచ్చేస్తాను. ఓకే, మనకి ఏదైతే ఇమేజ్ ప్రాంప్ట్ ఒకేలా కావాలి అని అనుకుంటే ఇమేజ్ ప్రాంప్ట్ కూడా ఇక్కడ ఇచ్చేసినా మనకు మంచి ఇమేజ్ అయితే జనరేట్ చేసి ఇస్తుంది అనమాట. ఓకే, ఇప్పుడు ఇచ్చిన ఎమ్మడే మనకు అది ఆటోమేటిక్గా జనరేట్ అయితే అయిపోతుంది. ఇక్కడ చూడండి, ఆటోమేటిక్గా జనరేట్ అయితే అయిపోయింది. ఇప్పుడు మనం దీనికి ఇంకా మనం ఇంకా ఎక్స్ట్రాగా చేసుకోవాలన్నా కూడా ఇక్కడ స్టైల్స్ ఉన్నాయి. ఇక్కడ చూడండి, దీనికి క్లిక్ చేసామంటే ఇంకా మంచిగా రావాలి అనుకున్నప్పుడు ఇంకా మంచిగా వస్తాయి. ఇక్కడ చూడండి, ఇక లైటింగ్ కూడా సెట్ చేసుకోవచ్చు. కానీ మనము లేఅవుట్ ఇవన్నీ కూడా ఎంత క్వాలిటీ అంటే మనకు రియలిస్టిక్గా వస్తాయి. దీంట్లో ఏ ఇమేజ్ అయినా జనరేట్ చేసుకోవచ్చు, రియలిస్టిక్గా వస్తాయి. అండ్ నెక్స్ట్ ఇక్కడ మీరు మళ్ళీ క్రియేట్లోకి వచ్చేసి మళ్ళీ దానిపై క్లిక్ ఏదైనా చేస్తాం, మనకు ఇమేజ్ వచ్చింది కదా. ఇప్పుడు ఈ ఇమేజ్ ఏదైతే ఉందో దీన్ని ఇప్పుడు సింపుల్గా డౌన్లోడ్ అయితే చేసేసుకోవచ్చు అనమాట. ఓకే, ఇక్కడ నేను సేవ్ ఇమేజ్ యాజ్ అని కొట్టేశాను.
నా దాంట్లో నేను ఇప్పుడు దీన్ని సేవ్ అనేది చేసేసుకుంటున్నాను. ఓకే, సో ఇది ఇమేజెస్ ఏవైతే ఉంటో మన ప్రాంప్ట్కి కరెక్ట్ మనకి ఏం కావాలంటే అది ఇచ్చేస్తుంది అన్నమాట. ఓకే, సో ఇంకొకవేళ మనము ఇంకొక సీన్ 2కి సంబంధించింది కూడా నేను ఆల్రెడీ చాట్‌జిపిటిలో ఇవన్నీ కూడా తీసుకున్నాను. సీన్ 2కి సంబంధించింది కూడా తీసుకోవాలి అనుకుంటే దాన్ని కూడా ఇక్కడ చేసుకోవచ్చు అనమాట. ఓకే, ఇక నేను దాన్ని సీన్ 2కు సంబంధించింది అయితే ఇక్కడ చూశాను, చూడండి ఇక్కడ బాబుది అట్లా వచ్చేసింది మనకు. దీన్ని కూడా సింపుల్గా మనము ఇంకా వేరే జనరేట్ చేసుకోవచ్చు. ఇంకా ఏదైనా బెస్ట్ ఉంటే ఇంకొకటి జనరేట్ చేసుకోవచ్చు. దీంట్లో ఏదైనా సరే ఏది బెస్ట్ ఉందో చూసి దాన్ని మీరు సేవ్ అనేది చేసుకోవచ్చు అనమాట. అయితే నేను ఇప్పుడు ఏమైనా చెప్తున్నానో ఇది ప్రాసెస్ మొత్తం కూడా ఓన్లీ ఇమేజ్ జనరేషన్కి, బట్ వీడియో జనరేషన్కి తర్వాత చెప్తాను. ఓకే, ఈ ఇమేజెస్ అనేవి దీంట్లో మీరు ప్రాంప్ట్ తయారు చేస్తే రియలిస్టిక్గా మీరు రియల్గా ఫోటో తీసిరా అన్నట్లే ఉంటుంది దీంట్లో వచ్చే రిజల్ట్స్ అనేవి. చూడండి అసలు ఏఐ జనరేట్ చేసింది అంటే అసలు ఎవరికో నమ్మలేరు అన్నమాట, అంత బాగా వస్తున్నాయి దీంట్లో ఇమేజెస్ అనేవి. ఓకే, ఈ విధంగా మీరు ఈ ఇమేజెస్ని మీరు ఒకవేళ ఏదైనా షార్ట్ వీడియో చేయాలి అని అనుకుంటే మీరు స్టెప్ బై స్టెప్ అంటే సీన్ బై సీన్ దీంట్లో అన్నీ కూడా సేవ్ అనేది చేసేసుకోండి. ఓకే, నేను ఇక సేవ్ చేసుకుంటున్నాను, డౌన్లోడ్ చేసుకుంటున్నాను. ఈ విధంగా మీరు దీంట్లో సేవ్ అనేది చేసుకోవచ్చు. మీ ఇష్టం, మీరు ఏ విధంగా క్రియేట్ చేసుకోవాలంటే అదే విధంగా మీరు దీంట్లో రిజల్ట్స్ అనేవి వస్తాయి. సో నో ప్రాబ్లం అనమాట. ఓకే, ఇది అయిపోయింది. ఇంకా స్టోరీ ఇక్కడ లైన్ చూడండి, స్టోరీ తెలుగులో మనకు ఒకవేళ స్టోరీ కావాలి అనుకుంటే ఇక్కడ మీరు గూగుల్ ఏ స్టూడియో దాన్ని అయితే యూజ్ చేసుకోండి. దాంట్లో క్లిక్ చేశారంటే దీంట్లో మనకు ఏవైతే వాయిస్ ఉంటుందో అది మనకు ఫ్రీగా చేసుకోవచ్చు అన్నమాట. ఇక్కడ మీరు దాన్ని ఓపెన్ చేసిన తర్వాత ఇప్పుడు ఇక్కడ చూడండి ప్లే గ్రౌండ్ ఇవన్నీ ఉన్నాయి కదా, దాంట్లో ఇక్కడ స్పీచ్ ఏదైనా ఒకదాన్ని సెలెక్ట్ చేసుకోండి. సింగిల్ స్పీచ్ని సెలెక్ట్ చేసుకోండి, ఎందుకంటే మనము సింగిల్ స్పీచ్ని యూజ్ చేసుకుంటే మనకు వన్ పర్సన్నే మాట్లాడుతుంది అన్నమాట. మంచి బెస్ట్ రిజల్ట్స్ అనేవి వచ్చేస్తుంది. ఓకేనండి, ఇప్పుడు ఇక్కడ స్టోరీ ఏదైతే ఉందో దాన్ని సింపుల్గా కాపీ అయితే చేసేసుకుంటాను. అండ్ నెక్స్ట్ సీన్ 1కి సీన్ 2కి సంబంధించిన స్టోరీస్ అన్నీ కూడా నేను ఇక్కడ కాపీ అనేది చేసుకొని ఇక్కడ పేస్ట్ అనేది చేసి దాన్ని వాయిస్ అనేది జనరేట్ చేసుకుంటాను అనమాట. ఓకే, సో ఫ్రెండ్స్ ఈ విధంగా మీరు ఏవైతే అవన్నీ ఉన్నాయో దాంట్లో కాపీ చేసుకోండి. ఇక్కడ గూగుల్ యాప్లో దాంట్లోకి వచ్చేసేయండి, స్టూడియోలోకి వచ్చేసి అక్కడ వాయిస్ అనేది జనరేట్ చేసుకోండి. ఇక నేను రన్ అనే దానిపై అయితే క్లిక్ చేస్తున్నాను. ఇంకా చూసినట్లయితే మనకి ఏదైతే వాయిస్ ఉందో అది జనరేట్ అనేది అయిపోతుంది. సో మనకు కొంచెం వెయిట్ అనేది చేద్దాము, ఆ వాయిస్ అనేది మనకు జనరేట్ అయిపోయింది. ఒకరోజు భారీ వర్షంలో చిన్న కుక్క రోడ్డు పక్కన ఒంటరిగా కూర్చొని ఉంది. అప్పుడు స్కూల్ నుండి వస్తున్న ఒక చిన్న బాలుడు ఆ కుక్కను గమనించాడు. చూశారు కదా ఎంత నీట్గా అయితే మనకి ఇక్కడ వచ్చేసింది అనేది. ఇక్కడ చూడండి బాబు అనేది ఇక్కడ వచ్చేసింది, బాబు గమనించాడు అనేది, అండ్ అలాగే కుక్క పిల్ల పక్కన కూర్చొని రోడ్డు పక్కన కూర్చున్నది అలా. ఇప్పుడు మనం ఇది ఒక్కొక్క సీన్కి ఒక్కొక్క ఇమేజ్ అనేది ఇట్లా డ్రా అయితే చేసేసుకోండి. ఇమేజ్ని డ్రా చేసుకొని అంటే ఇమేజ్ని పెట్టేసుకొని ఆ వాయిస్ని అక్కడ ఇచ్చేసుకోండి. దాన్ని జస్ట్ చిన్న జూమ్ ఎఫెక్ట్ అలాంటివి ఇచ్చేసారంటే సరిపోతుంది, మీకు వీడియో అనేది రెడీ అయిపోతుంది. మీరు కూడా ఒక మంచి ఛానల్ని క్రియేట్ చేసుకోవచ్చు. ఈ ఇమేజెస్ని ఆ వాయిస్ని యూజ్ చేసుకొని మంచి వీడియోస్ని జనరేట్ చేసుకోవచ్చు. ఓకే, జస్ట్ వాటికి ఏదైతే ఇమేజెస్ ఉన్నాయో ఆ వాటికి జస్ట్ కొంచెము ఎఫెక్ట్ ఇచ్చేసారంటే సరిపోతుంది. అండ్ ఇంకోటి మీకు దీంట్లోనే ఇంకొకటి చెప్పాలి, ట్రెండింగ్ అని ఉంది కదా, దాంట్లోకి వచ్చేసిన తర్వాత మీకు ఏది కావాలో దాన్ని సెలెక్ట్ చేసుకొని క్రియేట్ మోర్ అని కొట్టేసేయండి. ఇక మీకు ఇంకా కొంచెం వేరే లాగా క్రియేట్ చేసుకోవచ్చు అనమాట. అంటే దీన్నే మనకి ఇచ్చిన నష్టం, మనకి ఏది నచ్చితే దాని విధంగా మనం ఇక్కడ చేసుకోవచ్చు అనమాట. ఓకే, గజవాంటి మనం ఒక్కొక్కటి ఇచ్చేస్తుంటే ఒక్కొక్క విధంగా మనకి ఇక్కడ చేంజ్ అనేది అవుతుంది. మనం ఇష్టం వచ్చింది మనం దీంట్లో చేసుకోవచ్చు అనమాట. ఓకే, యాడింగ్ స్నో కావచ్చు, చూడండి స్నో అనేది యాడ్ అయిపోయింది. ఇలా మనకు ఒక్కొక్కటి అక్కడనే ఇచ్చేస్తూ ఉంటాయి. మనం దాన్ని కొట్టేసామంటే సరిపోతుంది, మంచిగా జనరేట్ అయితే అయిపోతాయి అనమాట. ఓకేనా, సో ఈ విధంగా మీరు దీంట్లో జనరేట్ అనేది చేసేసుకోండి. అండ్ నెక్స్ట్ ఇవి డౌన్లోడ్ అనేది చేసుకొని మీరు యూజ్ అయితే చేసేసుకోవచ్చు. ఇప్పుడు అందరికీ ఒక డౌట్ అయితే వచ్చేసే ఉంటుంది, ఏంటంటే బ్రో మీరు వీడియోస్ అని చెప్పారు, సో ఇమేజెస్ కాడికి ఎందుకు చెప్పారు అనేసి. ఫ్రెండ్స్ నేను చెప్పేది ఒకటి, ఏవైతే ఇమేజెస్ జనరేట్ అవుతున్నాయి సీన్ బై సీన్, ఆ ఇమేజెస్ని ఇప్పుడు మీ ఎడిటింగ్ ఏదైనా సరే ఎడిటింగ్ టూల్లోకి వదిలి అక్కడ మీరు ఏదైతే వాయిస్ జనరేట్ చేశారు కదా ఆ వాయిస్ని ఇచ్చేసేయండి. అలాగే ఆ ఇమేజెస్ని మీరు అది క్లిక్ అయ్యేటట్లు అంటే మనకు అంత తిరుగుతున్నట్లు అవన్నీ ఏం అవసరం లేదు, ఇమేజ్ని అలాగే ఇచ్చేసి దాన్ని కొంచెం జూమ్ ఎఫెక్ట్ అలాంటివి అయితే యాడ్ చేయండి. అలా యాడ్ చేసిన తర్వాత మనం ఏదైతే వాయిస్ ఫస్ట్ సీన్ ఎంతవరకు వస్తుందో ఆ వాయిస్ వరకు ఆ ఫస్ట్ ఇమేజ్ని పెట్టేసి దాన్ని కొంచెం జూమ్ ఎఫెక్ట్, జూమ్ అవుట్ ఇలాంటివి ఇచ్చేసేయండి అంతే. ఇలాంటివి మనకు యూట్యూబ్ ఛానల్లో వీడియోస్ పెడితే చాలా రీచ్ అనేది వచ్చేస్తుంది. సో అందుకనే మీకు ఈ మెథడ్లో నేను వీడియోస్ అనేవి ఎలా చేయాలని దాని గురించి నేను ఇక్కడ చెప్పడం అయితే జరిగింది. సో ఇది టోటల్గా ఈ వీడియో మీకు ఎలా అనిపించింది, మీకు ఏమైనా యూస్ఫుల్గా ఉందా లేదా అనేది కూడా ఖచ్చితంగా కింద కామెంట్లో చెప్పండి.
అండ్ ఇంకొక యూస్ఫుల్ వీడియోతో మళ్ళీ కలుద్దాం. అంతవరకు బాయ్.